అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. మిథున రాశి వారి యొక్క జీవిత చక్రం అంటే తర్వాత స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురూజీ? మిథున రాశి వారికి కనుక చూసుకుంటే అమ్మ ముఖ్యంగా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది కొత్తగా అగ్రిమెంట్స్కి బాగా కలిసి వస్తుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంది. ఏదైనా క్రియేటివ్గా ఏదైనా చేస్తున్నాము చేయగలుగుతారు, ధైర్యంగా చేయగలుగుతారు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవడానికి చాలా బాగుంది. వివాహ సంబంధాలు కావచ్చు, ఏదైనా ఒక పార్ట్నర్షిప్ చేసేటువంటి విషయాల్లో కావచ్చు, బిజినెస్ రిలేటెడ్గా గ్రోత్ కావచ్చు. ఎందుకంటే మనకి లాభంలో గురువు ఉన్నాడు కదా, కాబట్టి ఆ విషయంలో చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే వ్యాపార పరంగాను, వివాహ సంబంధించిన ప్రయత్నాల పరంగాను, ఏదైనా కొత్తగా అగ్రిమెంట్స్, కొత్తగా ఏదైనా చేసేటువంటి విషయాల్లోని చాలా చాలా బాగుంది అనేటువంటి చూపిస్తుంది మిథునం వారికి. మరి వీళ్ళు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి మనకి బ్యాంక్ హ్యాక్ అవుతుంది అంటుంటారు, స్కామ్స్ అవుతుంటాయి. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 9th హౌస్ అనేటువంటిది పాపగ్రహ సంబంధం కలిగి ఉంది కదా, అందుకని. మూడవది ఏమిటి అంటే, ఇక్కడ వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 4వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఏదైనా కబ్జాలో ఉందా, లిటికేషన్లో ఉందా, ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇలాంటి కేతువు చిత్తదంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా ఎవరో చెప్తారు చాలా తక్కువగా మేస్తున్నాడానికి ఇది అవసరం ఉంది, ఎవరికి చెప్పకుండా కొనేయాలంటారు. వీళ్ళు కూడా ఎవరికి చెప్పరు, తక్కువకి వస్తుంది కదా, ఏముంది కొనుక్కొని ఉన్న ఒక 5-6 నెలలు ఉంచుకొని మళ్ళీ అమ్మేస్తే ఒక 20 లక్షల లాభం రావచ్చు అనిపిస్తుంది. ఇట్లాంటి విషయాల్లో మిథున లగ్నం వారు మిథున రాశి వారు ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అయితే వీళ్ళు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే, ముఖ్యంగా గ్రహ ఆరాధన అయితే కుజుడు, కేతువు, రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించాలి. అండ్ లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అన్ని విధాలు ఉత్తమం. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.